ఓం తైత్తిరీయ ఉపనిషత్తు మననం. స్వామి అభయానంద సరస్వతి గారు మనకు ఈ ఉపనిషత్తును బోధించి ఉన్నారు. వారికి అనేక ప్రణామములు. తత్వవేదానంద స్వామి గారు, ముఖ్యంగా పరమార్థానంద స్వామి గారు, దయానంద సరస్వతి గారు, అలాగే మన చిన్మయ స్వామి వారి యొక్క ఆడియోలు, వీడియోలు, పుస్తకాలు, కొంపల్లి దక్షిణామూర్తి గారి పుస్తకం చాలా ఉపయోగంగా ఉన్నాయి. వాటిలోంచి కొన్ని అంశాలను మనము ఈనాడు తీసుకుని మననం చేస్తాం. వారందరికీ అనేక ప్రణామం. తైత్తిరీయ ఉపనిషత్తులో మనకి తెలుసు 5 భాగాలున్నాయి. 3 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో 3 ఖండాలు, రెండో అధ్యాయంలో 1 ఖండం, మూడో అధ్యాయంలో 1 ఖండం. టోటల్ 5 పార్ట్స్. ఇందులో 3 పార్ట్స్ ఆల్మోస్ట్, అంటే మొదటి ఖండం, రెండో ఖండం, మూడో ఖండం కలిపిన మొదటి అధ్యాయం ముగియబోతున్నది. ఇది ముగిసిన తరువాత నెక్స్ట్ అధ్యాయానికి మధ్యలో ప్రవేశ శృతులు అనేటటువంటి ఒక 25 పేజీలు విస్తారంగా పూర్వపక్షం సిద్ధాంతాలతో భగవత్పాదులు వారు భాష్యం రాసి ఉన్నారు. దానిని స్వామిజీ కూడా మనకు బోధించారు. అయితే దానిలో ఉన్న ముఖ్యాంశాలను పట్టుకోవడం ఆ వాదనాపరంగా చూసిన కన్నా ఒక డైరెక్ట్ మెసేజెస్గా తెలుసుకుంటే సులభంగా ఉంటుంది అని ఒక అభిప్రాయంతో ఆ ప్రవేశ శృతులకు ఒక సంగ్రహ రూపము తయారు చేయడమైనది. దానిని ఈరోజు మనము చూస్తాం. దానికి ముందు మనకు ఈ 3వ ఖండంలో ఆఖరి మంత్రం ఒకటి మిగిలి ఉన్నది, మొన్న చేయలేదు. అది ఈరోజు చూద్దాం. 11వ మంత్రం నుంచి రీక్యాప్ చేసుకొని 14వ మంత్రాన్ని ఒకసారి చదువుకొని దాని తర్వాత ప్రవేశ శృతులలోనికి వెళతాం. ఇది ప్రణాళిక. సైక్షత 11వ మంత్రం పుస్తకం ఉన్న వాళ్ళ దగ్గర చూడొచ్చు. సైక్షత కథం ను ఇదం మధృతే స్యాదితి, సైక్షత కతరేణ ప్రపద్యాయితి, సైక్షత యది వాచాభివ్యాహృతం, యది ప్రాణేనాభిప్రాణితం, యది చక్షుషా దృష్టం, యది శ్రోత్రేణ శ్రుతం, యది త్వచా స్పృష్టం, యది మనసా ధ్యాతం, యద్యపానేనభ్యపిపానితం, యది శిశ్నేన విశిష్టం అథ ఓహమితి. అది మంత్రం. ముక్కలు ముక్కలుగా విడగొట్టుకుంటే చాలా ముఖ్యమైన మంత్రము. ఇక్కడే పరమాత్మ ఈ సృష్టించబడినటువంటి ఉపాధులలో ప్రవేశిస్తున్నాడు అని చెప్తారు. అందువలన దీనిని ప్రవేశ శృతికి సంబంధించిన మంత్రం అనుప్రవేశము అంటారు. ప్రవేశ శృతి అన్న అనుప్రవేశ శృతి అన్న ఒక్కటే. సృష్టించిన దానిని అనుసరించి ప్రవేశించడం అనుప్రవేశ శృతి. సహ ఈక్షత ఎవరు అనుకున్నారు? ఉపనిషత్తు మొదట ఏం చెప్తుంది? ప్రతి చోట ఈక్షత 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 అంటూ చెప్తూనే ఉంది. అంటే ఇక్కడ ఒక చైతన్యమైనటువంటి అంశమే ఆలోచించి ఇవన్నీ చేస్తోంది. జడములో ఏవో మార్పులు కావు అనే విషయాన్ని మనకు బోధించడానికి. సృష్టికి పూర్వం తాను ఒక్కడే ఉండి లోకాలను, పాలకులను, ఆకలి దప్పులను, మానవ శరీరాన్ని, వాళ్ళకి కావలసినటువంటి రకరకాలైనటువంటి భోగ్య పదార్థాలను, అన్నాన్ని సృష్టించినటువంటి పరమాత్మ సహ ఈక్షత సంకల్పించాడు. ఏం సంకల్పించాడు? నేను లేకపోతే వీళ్ళు ఎలా ఉంటారబ్బా? ఏ తండ్రిని అలాగా అనుకుంటాడుగా. పిల్లలను చూసిన వెంటనే నేను కానీ సంపాదించి వీళ్ళని పోషించి పరిపాలించకపోతే, వీళ్ళని భరించకపోతే వీళ్ళు ఏమవుతారు అనుకున్నాడు. అలాగే ఈయన కూడా కథంను ఇదం అదృతే స్యాత్, నేను లేకుండా ఈ భోగ్య కరణాలు, భోగ్య వస్తువులు, ఈ ఉపాధి, మానవ శరీరము ఏం కల్పించానో అవన్నీ ఎలా పనిచేస్తాయి అని ఆయన చక్కగా ఆలోచించాడు. ఎందుకోసము? పోయినసారి చెప్పుకున్నాం, లోక వ్యవహారార్థం బ్రహ్మ జ్ఞానార్థం. ఈ బ్రహ్మ జ్ఞానార్థం అన్నది ఇక్కడ మంత్రంలో లేదు. భగవత్పాదుల వారు నెక్స్ట్ రాయబోయే అనుప్రవేశ శృతిలో
భగవంతుడు మన శరీరంలో ప్రవేశించడం ఎందుకు అంటే ఎప్పటికైనా ఈ జీవాత్మ పరమాత్మను మర్చిపోయిన వాడు ఆలోచించి ఏనాడైనా బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు కదా, వాడిలో నేనంటూ చైతన్యం అంశం ఉంటేనే వాడికి అది కలుగుతుంది. జడ వస్తువులు నా గురించి ఆలోచించి కొండ బండ ఎప్పటికీ తెలుసుకోలేవు. తెలుసుకునే తత్వం ఉన్నటువంటి ఈ మానవ ఉపాధినికి అట్లీస్ట్ బ్రహ్మజ్ఞానం కోసం నేను లోపల ప్రవేశించాలి అని వచ్చాడు. రెండోది ఏమిటి? ఈ జడంగా ఉన్నవి ఏవి పనులు చేయలేవు, టేబుల్ ఆలోచించలేదు, తినలేదు, కదలలేదు, మాట్లాడలేదు, క్లాస్ చెప్పలేదు, ఏమీ చేయలేదు. మరి చేతనం అవుతే లోక వ్యవహారాలన్నీ నడిపిస్తుంది. అందుకోసమని ఈ విధంగా ఆలోచించి ఆయన ప్రవేశించవలసిన అవసరం వచ్చినది అన్నారు. దీంట్లో వరుసగా యది వాచా అభివ్యాహృతం, యది ప్రాణేన అభిప్రాణితం, యది చక్షుషా దృష్టం, యది శ్రోత్రేణ శ్రుతం, యది త్వచా స్పృష్టం, యది మనసా ధ్యాతం, యదపానేన అభ్యభిపానితం, యది శిశ్నేన విసృష్టం. ఇవన్నీ వేటి పని లైవ్ చేసుకుంటే మరి నా పని ఎందుకు? నేనేమిటి? వాటేమై ఊయమై అథ ఊహమితి. ఇవన్నీ వాటికి వాటికే పనులు చేసుకునే సామర్థ్యం వాటికి కానీ మనం ఒకవేళ నేను కల్పించినట్లయితే నా అవసరం ఉండదే అప్పుడు. కానీ నేనుంటేనే కదా అవి పనిచేస్తాయి. నేను ఎవరు అనేటటువంటి ప్రశ్న పరమాత్మకే ఉదయించిందట. చూడండి, ఇవన్నీ కూడా కరణాలు అని చెప్పడానికి ప్రాణేన శ్రోత్రేణ ఈ విధమైన భక్తులు వాడారు కాబట్టి ఇవన్నీ కూడా కరణములు. ఈ కరణములు నేను కాదు అనే బోధన కోసమే ఈ మాటలు. కరణములు, ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ కూడా ఆత్మ కాదు అని చెప్పడానికి. స ఈక్షత ఇది చింతయేత్. పరమాత్మ నేనెవరు అని ఆలోచించాడు, ప్రవేశించాడు. కతరేణ ప్రపద్య ఇది. కతరేణ అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఏ మార్గం ద్వారా ప్రవేశించను? పాదంలోంచి రావచ్చు, ఫ్రమ్ ద లోయర్ పార్ట్ ఫ్రమ్ ద హయ్యర్ పార్ట్, విచ్ ఎవర్ ఈజ్. అంతటా వ్యాపిస్తుంది. వేడి కింద నుంచి కొండకు వేడి చేసినా, మీద నుంచి నీళ్లు పోసినా కొండంతా నిండుతుంది, కొండంతా వేడి వ్యాపిస్తుంది. ఏదైనా ఒకటే. ఇలా రావాలా అలా రావాలా అని ఒక సందేహంతో ఆలోచించట్టు. ఇక్కడ ప్రవేశించడం అంటే యదా సూర్య ప్రతిబింబ రూపేణ ఆదర్శం ప్రవిశ్యతి అన్నట్టుగా అర్థం చేసుకోండి ఇప్పటికీ. ఎందుకంటే ముందు ముందు ఈ ప్రవేశం గురించి మనం చెప్పుకోబోతున్నాం. సూర్యుడు అద్దంలో ప్రతిబింబ రూపంగా ప్రవేశించినట్లు పరమాత్మ చిదాభాసగా మనసు అనే అర్థంలో లభ్యమవుతున్నాడు. ఆ విధంగా లభ్యమైనప్పుడు అతనిని చేతన అని అంటారు. చిదాభాస రూపేణ తత్ర ఉపలబ్ధి ఏవా. 12వ మంత్రం. ఏతమైవ సీమానం విదార్య ఏతయా ద్వారా ప్రపద్యత సైషా విదుతిర్నామ ద్వాస్తదేతన్నానందం. తస్య త్రయ అవసథాస్త్రయ స్వప్న. అవ అయం అవసథ, అయం అవసథ, అయం అవసథ. వెరీ సింపుల్ మంత్రం, దీంట్లో ఏమీ లేదు. స ఏష విధృతిర్నామ ద్వా. ఇక్కడ విధృతి అనే నామం కలిగినటువంటి ఒక ద్వారము గలదు. తదేతన్నానందం, అదే ఆనందహేతువు. తస్య త్రయ అవసథ. ఎప్పుడైతే ఈ బ్రహ్మరంధ్రము లేక మీదనున్నటువంటి ఆ జాయింట్ అని చెప్పాను కదా, సజిటల్ సూచర్, కొరనల్ సూచర్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఫాంటనలే అనే దాని ద్వారా ఎంటర్ అయ్యాడని అనుకుంటే తస్య 3 అవసతులు ఎక్కడ గుర్తిస్తాను? ప్రవేశించాడు. ఎక్కడున్నాడు ఈ పరమాత్మ? శరీరంలో అంతటా ఉన్నాడు. సరే, నాకు ఒక చోటు చూపించండి. 3 అవస్థలు. జాగ్రత్త అవస్థలో విషయాలన్నీ తెలుసుకుంటున్నావా? అదే పరమాత్మ. స్వప్నావస్థ కలలు కంటున్నావా? ఆ పరమాత్మ చైతన్యం వలననే నువ్వు కలలు కంటున్నావు. మరి కారణ రూపంలో ఉండి మళ్ళీ రేపు పొద్దున పుటకలిస్తున్నావా? అక్కడ కూడా ఏమీ తెలియదు అనే, ఏమీ లేని దానిని కూడా తెలుసుకుంటున్న పరమాత్మ 3 అవస్థలలో లభ్యంగా ఉన్నాడు. ఇవే త్రయ అవసథా అని అన్నారు. ఇంకో రకమైన వివరణ కూడా వచ్చే దాంట్లో వస్తుంది. ఈ ఇంకోటి కూడా ఉపనిషత్తు చెప్తోంది. ఉపనిషత్తులకు బ్యూటీ ఏమిటంటే త్రయ స్వప్నాహ్. త్రయ అంటే 3, స్వప్నాహ్ అది ప్లోరలే. 3 స్వప్నములే. జాగ్రత్తలో నేను అన్ని చూస్తున్నాను. అది స్వప్న నెంబర్ 2 రా. చిన్న స్వప్న నెంబర్ 1, ఈ జాగ్రత్త స్వప్న నెంబర్ 2. ఎప్పుడు ఈ జాగ్రత్తని, ఆ స్వప్నాన్ని, ఆ సుషుప్తిని కూడా దర్శించే సాక్షిగా చూసినట్లయితే ఈ 3 స్వప్నములే తెలుస్తుంది.
స్వప్నం మామూలుగా కొంచెం సేపట్లో కరిగిపోతుంది. ఈ స్వప్నం కొంచెం మళ్ళీ పునరావృత్తి అవుతున్నట్టుగా ఉంటుంది. అయం అయం అవసథ అవసథ అవసథ. ఈ మూడు అవస్థలలో ఈ జీవాత్మ తిరుగుతూ ఉంటుంది. అయిపోయింది 13వ మంత్రం. సజతో భూతాన్ అభివైఖ్యత్ ఇమేహ ఆన్యం వావదిశతి. అతను పుట్టినటువంటి జీవాత్మ లోపలున్న చైతన్యము భూతాన్ని తన చుట్టూ ఉన్నటువంటి ప్రాణులను వీటన్నిటినీ చూచి అభివైఖ్యత్ ఈ విధముగా వ్యాఖ్యానించుకొనెను. ఏమిటి వ్యాఖ్యానించుకున్నాడు? ఇమిహ అన్యం వావదిశతి. ఇక్కడ నాకంటే వేరుగా ఏదైనా ఉన్నదా అంటే, ఎందుకు ఇక్కడ బోధన ఏమిటి? చైతన్యము వినా వేరేది లేదు, ఉన్నది చైతన్యము మాత్రమే, మిగతావన్నీ ప్రతిబింబాలు, మిథ్యలు అని చెప్పడం. సహా అంటే అతడు, ఎవరైతే సృష్టికి పూర్వం ఏకంగా ఉన్నాడో, ఎవరైతే ఇప్పుడు ఒక్కొక్క ఉపాధిలోనూ జీవాత్మగా ప్రవేశించాడో, ఆ జీవాత్మగా ఉన్న చైతన్యము భూతాన్ని అభివైఖ్యత్, తన చుట్టూ ఉన్న జీవరాశులను వివేకంతో విచారణ చేశాడు. అంటే దాని అర్థం ఏమిటి అక్కడ? అలా నువ్వు కూడా విచారణ చేయవయ్యా అని చెప్పడం. నువ్వు జీవుడు కదా, ఇప్పుడు జీవుడు అయినందుకు ఏం చేయాలి? ఆత్మ విచారం చెయ్యి. భూతాన్ని అభివైఖ్యత్. పరమాత్మ ఆలోచించాడు అంటే, చైతన్యం ఆలోచించింది అంటే, నువ్వు చైతన్యమే కదా, మరి నువ్వు ఆలోచించవా అని అడుగుతున్నారు అక్కడ. ఈ విధముగా ఆలోచించను, చేసను, ప్రవేశించను అంటే అవన్నీ మనకు థర్డ్ పర్సన్లో చెప్తున్నా, ఫస్ట్ పర్సన్గా అన్వయించుకోమని అర్థం. కిమిహ అన్యం వావదిశతి. ఆత్మ వ్యతిరిక్తం కించిదస్తి. అలా ఆలోచిస్తే కించిన్ నాస్తి అని ఆన్సర్ వస్తుంది. అప్పుడు దాన్ని ఏమన్నారు? ఏతమేవ పురుషం. ఓహో, ఈ చైతన్యమైన నేనే పురుషుడిని. బ్రహ్మ తతమం పశ్యత్. అన్నిటికన్నా ఎక్కువగా వ్యాపించి ఉన్నటువంటి ఆ బ్రహ్మమును చూశారు. ఎవరు? ఈ అజ్ఞాని జీవుడు చూశాడు. చూసి బ్రహ్మాన్ని పొందడానికి ప్రయత్నం చేశాడు. అదే ఒక ప్రయోజనం. ఎందుకు పరమాత్మ ప్రవేశించారు చైతన్య రూపంగా ప్రతి ఉపాధిలోనూ అంటే, ఎప్పటికో ఒకప్పటికి జీవాత్మగాడికి బుద్ధి రాకపోతుందా? వాడు అజ్ఞానంలోంచి బయటికి రాపోతాడా? నేను ఎవరు, నాకంటే వేరేదైనా ఉన్నదాన్ని ఆలోచించకపోతాడా అని. ఇదం అదర్శం ఇతి ప్లుతంలో చెప్పారు. ఇదం అన్నిటికన్నా క్లోజెస్ట్ ఏమిటండి? మీకున్న వాటిలో అన్నిటికన్నా క్లోజెస్ట్ ప్రాబబ్లీ మనసు, బుద్ధి. దానికన్నా క్లోజెస్ట్ ఏమిటండి? మీరే అవ్వాలి. మీరంటే ఎవరు? చైతన్యం. చైతన్యం అంటే ఏమిటి? ఆత్మ. ఇదం, దాని పేరే ఇదం. ఆ అదహ, అదస్సు అన్న ఈ ఇదం అన్న రెండు ఒక్కటే. పూర్ణమద పూర్ణమిదం అన్నందుకే చెప్తున్నారు. ఆ ఇదం అంటే చైతన్య ఆత్మ, అంతరాత్మ, సాక్షి చైతన్యం ఏదైతే ఉందో అదే ఆత్మ. ఆ ఇదాన్నే దర్శించారు. అంతవరకు చూశాం. 14వ మంత్రం. తస్మాద్ ఇదంద్రో నామః. పరమాత్మ కొత్త పేరు ఇచ్చారు. పేర్లతో ఏం పెద్ద పని ఉంది? ఏదో పేరు చెప్పారు, తెలుసుకోండి. ఇదంద్రో నామః, ఇదంధ్రుడు అనే పేరు వచ్చింది. ఎందుకు? ఇదంగా ఉన్నాడు కాబట్టి. ఇదం అంటే ఇది, 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 ఇది అని స్ఫురణతో ఏదైతే ఉన్నదో, అహం 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 అని ఇదన్ రూపంగా ఉంది కాబట్టి ఇదంధ్రుడు అన్నారు. బాగుందండి. ఇదందరో నామః అని మరి రెండోసారి చెప్పడం ఏమిటి? ప్రసిద్ధము అని పేరు. ఇదంధ్రుడు అంటే ఏమిటి అర్థం? పరమాత్మ. తమిదంద్రం తమిదంద్రం ఇత్యాచక్షతే పరోక్షేణ. అంటే పరోక్షంగా ఆయన్ని తమింద్రం 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 ఇత్యాచక్షతే పరోక్షం. ముందు వచ్చిన పేరేమిటి? ఇదంద్రం. ఎందుకు ఇదంద్రం వచ్చింది? ఇదంగా తెలుస్తుంది కాబట్టి ఇదంద్రం. ఏదంద్రం అనేటట్టు మళ్ళీ చెప్పినప్పుడు ఇదే పరమాత్మ అని అర్థమైంది. దాన్నే ఇంద్రుడు అంటున్నాం మనం మామూలుగాను, పురాణాల్లోనూ కూడాను. ఆ ఇంద్రుడు అంటే ఎవరో కదయ్యా, నీకు అత్యంత సన్నిహితంగా, ఇన్ఫ్యాక్ట్ నీవే అయి ఉన్నటువంటి ఆ ఇదం ఏదుందో అదే ఇదంధ్రుడు. ఆ ఇదంధ్రుడే ఇంద్రుడు అన్నారు. ఎందుకంటే ఈ షార్ట్ కట్, ఏదో చిన్న షార్ట్ కట్ ఉండాలి కదా ప్రతిదానికి. అందుకని ఏదో రాచకొండ సుబ్రహ్మణ్యం వెంకట నరసింహ శర్మ ఇంత పొడుగు పేరు చెప్పలేక
అదే ఏ టు జెడ్ శర్మ అంటారు. అది ఈజీ కదా అలా చెప్పుకోవడం చేత. ఇది ఇంద్రహ ఇది ఇంద్ర కష్టంగా ఉంది, అడిగిపోయింది అలా మాట్లాడుతూ ఉంటే. ఇంద్రహ ఇంతవరకు ఏమిటైంది? అధ్యారోపం అయినది. ఏమిటి? కొండ కార్యము, మట్టి కారణము, పరమాత్మ ఆ, పరమాత్మ కారణము. ఆ మట్టిలాగా ఈ కొండలాగా ఈ సకల జగత్తు అందులో ప్రవేశించింది, కార్యరూపంగా ఉంది. అంటే ఏదైతే ఏకమేవ అద్వయంగా ఉందో అది అధ్యారోపం చేయబడి నానాత్వంగా ఉన్నది అని చెప్పారు. మరి అలా చూసుకుంటే మరి ప్లూరాలిటీ వస్తే మరి అద్వైత వేదాంతము అద్వైత అధ్యయన భారతి ఎందుకు ఉంటుంది? అక్కర్లేదు కదా. మట్టి లేకుండా కొండకు ఉనికి లేదు అంటే కార్యం అనేటటువంటిది కారణం లేకపోతే లేదు, కారణం అనే బ్రహ్మ లేకపోతే కార్యం అనేటటువంటి సృష్టి లేదు. ఈ కార్యంగా కనిపిస్తున్నది ఏదైనా సరే ఆ కారణతత్వానికి చెందినదే గాని వేరు కాదు అని మళ్ళీ కారణం వైపు ప్రయాణం. ఆ కారణం వైపు ప్రయాణం చేయడమే స ఏతమేవ పురుషం బ్రహ్మ తతమం అపశ్యత్ అంటే ఆత్మవిచారం చేసి కార్యం నుంచి కారణం వైపు వెళ్ళడం. ఆ కారణం వైపు పెడితే ఏమంటే తెలిసింది? ప్రజ్ఞానం బ్రహ్మ అని తెలిసింది. అది 3వ అధ్యాయంలో అదే అంశం, దాన్ని వితర్కిస్తారు. ఇంతవరకు ఈ మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి 3 ఖండాలు, ముఖ్యంగా ఈ 3వ ఖండం మనం మొదలు పెట్టుకున్నది ముగిసినది. ఓకే. ఇప్పుడు ప్రవేశ శృతి లేక అనుప్రవేశ శృతి చాలా ముఖ్యమైన అంశము. అంత సులభంగా కొనుక్కోబడదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడి నుంచి నోట్స్ రాసుకోండి. ఏదైనా మీకు సందేహాలు ఉన్నా లేక ప్రశ్నలు వేస్తే ఆన్సర్ చేసుకోండి. చివరి ఈ శృతిలో చెప్పేటటువంటి అంశం ఏమిటి? సృష్టి జరిగింది, జగత్తు పుట్టించారు. ఆ జగత్తు పుట్టించి పరమాత్మే స్వయంగా జగత్తులో ప్రవేశించారు. సహ ఏష ఇహ ప్రవిష్ట. సహ అతడు, ఏష అంటే ఈ వర్ణించుకున్నటువంటి ఈ పరమాత్మ, ఇహ ఇదిగో ఈ ఉపాధిలో ఒక్కొక్క ఇండివిజువల్ జీవ ఉపాధులలో ప్రవిష్ట ప్రవేశించిన వాడు. ఈ వాక్యాన్ని శంకరుల వారు చాలా లోతుగా విశ్లేషించారు. దీనినే ప్రవేశ శృతి అంటారు, లేకపోతే అనుప్రవేశ శృతి అన్న ఒకటి. ఇది ఎక్కడొచ్చి ఈ ఒక్క దాంట్లోనే? అబ్బే, బృహదారణ్యకంలో ప్రవేశ శృతి, విలీన శృతి, ప్రవేశమైనది మళ్ళా విలీనమై ఒకటవడము చక్కగా డీటెయిల్డ్గా చెప్పారు. తైత్రేయ ఉపనిషత్తులో కూడా తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటూ ప్రవేశ శృతిని గురించి అక్కడ చెప్పారు. చాందోగ్యోపనిషత్తులో కూడా ఇంకా మనకు రాబోయే అధ్యాయాలలో మనకు బోధనలో వస్తుంది ఈ ప్రవేశ శృతి. మరి ప్రశ్నోపనిషత్తులో ఇహైవంత శరీరే అనే దానిని 16 కళల పురుషుడుగా ప్రకటమైనటువంటి ఈ జగత్తత్వము ఈ కార్యాత్మగా ప్రకటమైన జగత్తు కారణ రూపంగా ఇహైవ అంతఃశరీరే అనేది 6వ ప్రశ్నలో అతి అద్భుతంగా డీటెయిల్డ్గా చదువుకున్నాం. అయితే ఇక్కడ కూడా అదే విషయం వస్తుంది. ఒక సాంకేతిక సమస్య ఒకటి వచ్చింది. ఏమిటి ఆ సమస్య? మనకి సహ ఏష ఇహ ప్రవిష్ట. సహ అంటే అతడు, అతను ఎవరు? సహ అంటే ఏమిటి? సర్వనామం, పేరు చెప్పలేదు, సహా అన్నారు. ఎప్పుడైనా సర్వనామం అంటే సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి లక్ష్మణ శాస్త్రి గారు అన్నాం అనుకోండి. సుబ్రహ్మణ్యం గారి తండ్రి లక్ష్మణ శాస్త్రి గారు కొడుకు. ఆ లక్ష్మణ శాస్త్రి గారు ఇంజనీరు అన్నాం. ఆ లక్ష్మణ శాస్త్రి చెప్పకుండా అతను ఇంజనీరు అంటే లక్ష్మణ శాస్త్రి సుబ్రహ్మణ్యం గారి అబ్బాయి. మొదటి స్టేట్మెంట్. అతను ఇంజనీరు. అతను ఇంజనీర్ అంటే ఎవరు ఇంజనీరు? లక్ష్మణ శాస్త్రిని ముందు చెప్పాం కదా, అతను ఇంజనీర్ అని అర్థం. ఇక్కడ సహా అంటే ఆ ముందు ఏవైతే చెప్పబడినటువంటిదో దాన్ని ఆ సహా వెళ్ళి పరామర్శిస్తుంది. కాబట్టి ఈ సర్వనామం దేనికి చెందాలి? ఆ ముందు చెప్పినటువంటిది ఏదైతే ఉందో దానికి చెందాలి. శృతి ముందు ఎవరిని గురించి చెప్పిందో చూడాలి. చూస్తే అవ్యాకృతం, అవ్యక్తం, ప్రకృతి, మాయా లాంటివి చర్చించింది. అవ్యాకృతం అన్నది, అవ్యక్తం అన్నది, ప్రకృతి అన్నది, మాయ అన్నది. తదేర్థం తర్హ్యవ్యాకృతం ఆసీత్.
అది వాక్యం. తత్ ఏ ఏత్థం తర్హి అవ్యాకృతం ఆసీత్, అవ్యాకృతముగానున్నది అని చెప్పి, ఇక్కడ సహా అంటే ఆ సహా అవ్యాకృతాన్ని పరామర్శిస్తుంది. ముందు మంత్రంలో జగత్తు అప్పుడు అవ్యాకృతంగా ఉంది అని చెప్పి సహా అని సర్వనామం చెప్తే అవ్యాకృతం అని అవ్యాకృతము అంటే మనకు తెలుసు. అవ్యాకృతం అంటే పరబ్రహ్మకి అవ్యాకృతమైన పేరు ఉన్నప్పటికీ అవ్యాకృతము అంటే సాధారణంగా మాయా అని శంకరుల వారు సహా అంటే అవ్యాకృతం కాదు, పరమాత్మ అంటున్నారు. ఎందుకు అంటున్నారు? అవ్యాకృతానికి పరమాత్మ అని ఎందుకు అన్నారు? అది డిస్కషన్. అదే శంకరుల వారు జవాబిస్తున్నారు. ముందుగా అవ్యాకృతం అనేది బ్రహ్మకు భిన్నంగా లేదు. అవ్యాకృతము బ్రహ్మయు అవ్యాకృతమే, మాయా అవ్యాకృతమే. ఇది బ్రహ్మకి భిన్నంగా రెండుగా లేదు. బ్రహ్మ లేదా పరమాత్మకు భిన్నంగా ఎప్పుడూ లేదు మాయకు ఉనికి. మాయ ఉన్నది అంటే పరమాత్మ ఉంటేనే మాయ ఉన్నది. ఎందుకు? ఈ ప్రపంచం ఉన్నది కార్యం అంటే దానికి కారణం ఉండాలి. మాయ కూడా పరమాత్మ యొక్క కార్య రూపమే, కానీ వ్యాకృతము కానటువంటి కార్యరూపము. అవ్యాకృతం అంటే బ్రహ్మ లేక చైతన్యము. అవ్యాకృతానికి మూడు అర్థాలు ఉన్నాయి సందర్భాన్ని బట్టి. ఒకటేమిటి? మనకు తెలిసినటువంటి స్టాండర్డ్ ఆన్సర్ మాయ, దాన్ని అవ్యాకృతం. లేకపోతే మాయా సహిత బ్రహ్మ లేదా ఈశ్వరుడు అని అర్థం. ఈశ్వరుడు అంటే ఏమిటి? బ్రహ్మగారికి మాయ జోడిస్తే వచ్చేటటువంటిది ఈశ్వరుడు. అంటే మాయా సహిత బ్రహ్మ, ఇంకా ఈశ్వరుడుగా తయారవకుండా అవ్యాకృతంగా ఉన్నటువంటి మాయ, లేకపోతే ఈ మాయకు కూడా ఏదైతే ఆధారమో ఆ బ్రహ్మ. ఇప్పుడు ఏమైందంటే అర్థమైందండి మీకు? సహా నుండి, సహా అనగానేమి? అతడు, అతడు అనగానెవరు? అవ్యాకృతము, అవ్యాకృతం అనగానేమి? మూడు అంశాలు చెప్పవచ్చు. ఒకటి మాయా, రెండు మాయా సహిత బ్రహ్మ లేక ఈశ్వరుడు, మూడవది బ్రహ్మ. చూడండి, జ్ఞాపకం తెచ్చుకుంటే మీరు ముండకోపనిషత్తు మంత్రం చదివినప్పుడు ఓంకారం అన్నిటినీ వ్యాపించింది, సర్వము ఓంకారమే. ఏదైతే మనకు కనిపిస్తున్నదో, కాలంలోనూ దేశంలోనూ ఉన్నదో, దేశకాలాతీతమైన అవ్యక్తము కూడా ఓంకారమే అని చెప్పినప్పుడు ఆ అవ్యక్తము అంటే మూడు చెప్పాము: బ్రహ్మ, మాయ, ఈశ్వరుడు. ఈ మూడు తత్వాలను కూడా ఒకదాని తరువాత ఒకటి చిన్న చిన్న వ్యత్యాసాలే తప్ప తత్వం ప్రకారంగా బ్రహ్మ. అంచేత అవ్యాకరణం అంటే బ్రహ్మ అనే తీసుకోవయ్యా. మాయ ప్రవేశించిందని చెప్తే బ్రహ్మ అలా ఏమీ ప్రవేశ శృతి ఉండదు. కాబట్టి సహా అనే పదము అవ్యాకృతం అనే దాన్ని పరామర్శించిన దాని అర్థము బ్రహ్మమే అని భగవత్పాదులు వారు చూపించారు. ఓకే. భిన్న భిన్న సందర్భాలలో భిన్న భిన్న పేర్లు అర్థాలు ఇస్తే అవ్యాకృతంకి ఎలా అండి, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది నాకు అన్నారనుకోండి, మరి వ్యవహారంలో కూడా అదే విధంగా అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. ద విలేజ్ ఈజ్ ఎంటీ అన్నాను అనుకోండి, గ్రామము శూన్యముగా ఉన్నది అంటే గ్రామంలో ఎవరు లేరు. గ్రామం అన్నప్పుడు దేన్ని చూపించింది? అది ఎంటైర్ విలేజ్ ఇష్యూ. ఫర్ దట్ ఫంక్షన్ ది ఎంటైర్ విలేజ్ టర్న్డ్ అప్ అంటే ఏమిటి? ఆ కార్యక్రమానికి ఊరంతా తరలి వచ్చింది అన్నాను అనుకోండి. ఇప్పుడు ఊరంతా తరలి వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి అనకాపల్లికి ఊరు వచ్చింది ఏమిటి? లేదు కదా. అనకాపల్లిలో ఉండే మనుషులు అందరూ వచ్చారు. అంటే ఇందాక గ్రామము అన్నప్పుడు శూన్యంగా ఉంది అన్నప్పుడు గ్రామాన్ని సూచించింది, గ్రామం వచ్చింది అన్నప్పుడు తరలి వచ్చింది అని చెప్పినప్పుడు గ్రామంలో ఉన్న మనుషులు అని అర్థం వచ్చింది. ఆ గ్రామంలో ప్రవేశించరాదు అన్నాను అనుకోండి, అంటే ఏమిటి? ఆ గ్రామంలో అంటే ఆ ఊర్లో ఉండే మనుషుల గురించి చెప్తోంది. అక్కడ ఉండే మనుషులు కొంచెం డేంజరస్. ఆ గ్రామంలో ఆ ఊర్లో ఆ మనుషుల దగ్గరకు వెళ్ళదు. మూడు అర్థాలు వచ్చాయి. చిన్న గ్రామం అనే పదానికి ఒకసారి గ్రామం ఉంటుంది, ఒకసారి ఊళ్ళో ఉండే మనుషులు ఉంటుంది, ఇంకోసారి మనుషులు ఊరు రెండు కలిపి ఉంటుంది.
అలాగే ఇక్కడ కూడా అవ్యాకృతం అనగానే ఆ అన్నిటికీ సూపర్లేటివ్ గా ఉన్నటువంటి నిరతిశయ నిర్గుణ నిరాకార బ్రహ్మము, దానికంటే వేరు కానటువంటి మాయ, ఆ మాయా కార్యమైనటువంటి ఈశ్వరుడు, మా మాయతో కలిసిన బ్రహ్మము, మూడు కూడా వస్తాయి. కానీ ప్రవిష్ట అంటే ప్రవేశం చేశాడు అన్నారు కాబట్టి మీరు బ్రహ్మ అనే తీసుకోండి. బ్రహ్మ అంటే కారణ బ్రహ్మ కాదు, కార్య బ్రహ్మ కాదు, నిర్గుణ నిరాకార పరబ్రహ్మ. అయిందా? సో నౌ యు అండర్స్టాండ్ ద ప్రవేశ శృతి. సహ ప్రవిష్ట, సహ ఏష అనుప్రవిష్ట. సహ అనగా పరబ్రహ్మము ప్రవేశించారు. 5 రకాలైనటువంటి అర్థాలను చెప్పారు. సహ ప్రవిష్ట అంటే ఇలా ప్రవేశించాడు అని రకరకాల వాదనలు, వాటన్నిటినీ ఖండించారు ఆయన. ఏమిటి? మొదటి రకం ఏమిటి? వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. లౌకికంగా, లౌకిక ఉదాహరణలో రవి ప్రకాష్ గారు ఇంటి బయట ఉన్నారు. ఆయన ఇల్లు కట్టుకున్నారు, ఇంట్లో ప్రవేశించారు. రీసెంట్ గా జరిగింది హైదరాబాద్లో. ఇల్లంతా రెనోవేట్ చేసుకుని ఆ తర్వాత జైపూర్ నుంచి బయలుదేరి ఇంట్లో గృహప్రవేశం చేశారు. బాగుందా? దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ప్రవేశం. The first type of pravesha is you have an enclosure or place which you are not there before and you come and enter that now. Like Gruha Pravesha. No kotta Gruha Pravesha. అది పాసిబుల్. ఎందుకు? ఆ ఇల్లు అనేది ఒక పరిమాణం, పరిమితి కలిగినటువంటి బౌండరీస్ ఉన్నది. ఈ ఎంటర్ అయినటువంటి రవిప్రకాష్ గారు కూడా ఒక పరిమితమైన పరిమాణంతో కలిగినటువంటి దేహేంద్ర సంఘాతము అని అనుకుంటే అప్పుడు ఆయన అందులో ప్రవేశించడం సాధ్యమవుతుంది. ఓకే. పరమాత్మ మరి సర్వగతుడు, సర్వవ్యాపి. ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎందులోకి లోపలికి వెళ్ళలేడు. ఏదానికి అక్కడ ఉచిత దేశ అభావాత్ అయిపోతుంది. అక్కడ సరైన జాగా ఉండనే ఉండదు. ఇంతకీ పరమాత్మ లేనటువంటి స్థానం ఏమున్నది? ఏదీ లేదు కదా. అటువంటి సర్వవ్యాపి అయిన మనుష్యుడు పరబ్రహ్మము ఒక మనుష్యుడు రవిప్రకాష్ గారు ఇంట్లో ప్రవేశించినట్టు ప్రవేశించాడని ఎలా చెప్తాము? చెప్పడానికి వీలు కాదు కొట్టారు ఫస్ట్. దట్ ఈస్ ద ఫస్ట్ వాదన. నౌ ఓకే, పరమాత్మ గృహాన్ని నిర్మించాడండి. ఈ ఉపాధిని అంతా ఇందాక చెప్పినట్టు లాస్ట్ క్లాసెస్ అన్నింటిలోని ఆయనేమో ఇంద్రియాలను సృష్టించాడు, కరణాలను సృష్టించాడు, వాడు అభిమాన దేవతలను సృష్టించాడు, గోళకాలను సృష్టించాడు, అన్నాన్ని సృష్టించాడు అని చెప్పి అయిన తర్వాత ఒరే జీవాత్మ నువ్వు వెళ్ళి ఆ ఇంట్లో ఉండరా అని జీవాత్మని ప్రవేశపెట్టాడా అని అనుకుందాం. ఇది ఎలా ఉంది? ఓ కాంట్రాక్టర్ గారు, ఓ బిల్డర్ మనకి ఓ అపార్ట్మెంట్ కట్టారు. కట్టిన తర్వాత అయ్యా మీరు డబ్బు ఇచ్చారు, టైం అయిపోయింది, బిల్డింగ్ కూడా రెడీ అయిపోయింది, కరెంటు కూడా వచ్చేసాయి, మీరు మీ కుటుంబం ప్రవేశించవచ్చు అంటే ఏమిటి? బిల్డ్ చేసిన ఆయన ఒకరు, ప్రవేశించిన వారు వేరు. కాంట్రాక్టర్ గారు బిల్డ్ చేశారు, బిల్డర్. ప్రవేశించిన వారు నాగరత్నం గారు ఆ ఇంట్లో ప్రవేశించారు. ఓకే, అంటే ఏమిటి? యజమాని వేరు, పరమాత్మ వేరు, జీవాత్మ వేరు. అంటే ఈ ఇంట్లోకి వచ్చిన కాంట్రాక్టర్ వేరు, ఈ యజమాని వేరు. కాంట్రాక్టర్ ఎవరు? పరమాత్మ. ఈ ఎగ్జాంపుల్లో ఆయన తయారు చేశాడు కదా, ఇవన్నీ కట్టాడు. జీవాత్మ ఎవడు? లోపలికి ప్రవేశించినటువంటి ఆ యజమాని, ఇంటి యజమాని ఎవరైతే కొనుక్కుంటున్నారో ఆయన. అలా చెప్పుకుందామండి అన్నారు. అరే అది కుదరదురా నాన్న, ఉపనిషత్తు స్పష్టంగా పరమాత్మ అతనే ప్రవేశించాడు అని రాస్తుంది, కాంట్రాక్టర్ కాదు. ఆ ప్రవేశించిన ఆయనే, కట్టిన ఆయనే, ప్రవేశించిన వ్యక్తి వేరు కాదు, ఇద్దరు ఒకటే. ఇంకా నీకు అర్థం కాకపోతే తైత్రీయం లేకపోతే చూసుకో, తత్సృష్టివా తదేవ అనుప్రావిశత్ అని రాసింది కదరా అని చెప్పారు. తత్ దానిని అంటే ఈ ఉపాధులను, ఈ జగత్తును సృష్టించి, తత్ ఏవ దానినే, ఏదైతే సృష్టించాడో దానినే అనుప్రావిశత్ చక్కగా అనుసరించి ప్రవేశించాను అని చెప్పాం కదా. అంచేత నువ్వు చెప్పిన కాంట్రాక్టర్, యజమాని, పరమాత్మ, జీవాత్మ వేరు అనే ప్రసక్తే లేదు. అర్థమవుతుందా ఏమైనా కమలమ్మ? అర్థమవుతుందండి. మొదటిదేమిటి? నేనే ఇల్లు కొత్త ఇల్లు కట్టుకున్నాను, కొత్త ఇంట్లో నేను ప్రవేశించాను. అది కుదరదు.
రెండోది ఏమిటి, ఒక ఆయన నాకు ఇల్లు కట్టాడు, కాంట్రాక్ట్ నేను కాంట్రాక్ట్ ప్రవేశించాను అందులోని, అది కూడా కుదరదు. కుదరదు. మూడవది ద్రవ్య గుణవత్ అన్నారు. నైయాయికులు వచ్చారు, వచ్చి అలా కాదండి, ఒక ద్రవ్యం ఉన్నది కదా, ఆ ద్రవ్యము దాని యొక్క గుణము ద్రవ్యంలో ప్రవేశించినట్టండి. ఇగో ఇదంతా ద్రవ్యం అండి, ఈ మ్యాటర్ అండి, ఆ మ్యాటర్లో ఒక గుణం ప్రవేశించిందండి, ఆ గుణమే పరమాత్మ అందాము. అంటే జడమైనటువంటి ప్రపంచంలో ఒక గుణము చైతన్యంగా వచ్చిందండి అన్నారు. అంటే ఏమిటన్నమాట, బంగారం ఉన్నది, ద్రవ్యం, దానిలో మెలమెల మెరిసే తత్వము, మేలియబిలిటీ, అంటే సాగదీయడానికి వీలయ్యే తత్వము, ఆ, అన్ని రకాల గుణాలు బంగారం, ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ గోల్డ్. ఈ గుణాలు ఆ బంగారాన్ని విడిచి వేరుగా ఉండవు. గుణము బంగారము ఒకటే. అగ్ని వేడిమి తీసుకోండి, బంగారము బంగారం యొక్క గుణాలు ఒక్కలాగే ఒకటి కలిసే ఉంటాయి. గుణం ఎక్కడ ఉంటుంది, వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. అది బంగారం అయితే బంగారం గుణాలు కలిగి ఉంటుంది, మట్టి అయితే మట్టి గుణాలు కలిగి ఉంటుంది, వెండి అయితే వెండి గుణాలు కలిగి ఉంటుంది, సాల్ట్ అయితే సాల్ట్ గుణాలు కలిగి. పరమాత్మ గుణం లాంటి వాడు అవుతే అప్పుడు పరమాత్మ దేని మీద ఆధారపడాలి, గుణం దేని మీద ఆధారపడింది, వస్తువు మీద ఆధారపడింది. సాల్ట్నెస్ దేని మీద ఆధారపడింది, సాల్ట్ మీద ఆధారపడింది. గోల్డ్నెస్ దేని మీద ఆధారపడింది, గోల్డ్ మీద ఆధారపడింది. అప్పుడు పరమాత్మ గుణము అంటే పరమాత్మ పరతంత్రుడు అవుతాడు, అంటే ఈ వస్తువు మీద ఆధారపడి ఉంటాడు. అంటే ఈ ఉపాధిలో గుణం అని చెప్పినట్లయితే ఉపాధి మీద ఆధారపడిన వాడు అవుతాడు. కానీ పరమాత్మ స్వతంత్రుడు, పరతంత్రుడు కాడు. కాబట్టి న్యాయయుగల వాదన కూడా పోయింది. ఏమిటి న్యాయయుగల వాదన, ద్రవ్య గుణవత్. మూడో, ఎందుకు పోయిందో అర్థమైందా, గుణము అనేది వస్తువు మీద పదార్థం మీద ఆధారపడి, పరమాత్మ నువ్వు గుణం ప్రవేశించినట్టుగా వస్తువుల్లో ప్రవేశించాడు. ఈ ఉపాధులన్నీ వస్తువులు, వాటిలో పరమాత్మ ఒక గుణంలా ప్రవేశించాడు. గుణము పరమాత్మ వేరు కాదు అనే కాన్సెప్ట్ బాగుంది, కానీ అలా ప్రవేశించాలంటే ఈ వస్తువు మీద ఈ గుణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి పరమాత్మ అనేవాడు వస్తువుల మీద ఉపాధి మీద ఆధారపడి ఉంటాడు అని చెప్తే పరమాత్మ సర్వస్వతంత్రుడు అనేటటువంటి ఇది శృతి ప్రమాణానికి దెబ్బతింటుంది. కాబట్టి ఇది పనికి రాదు. అర్థమైందండి. ఓకే. గృహం నిర్మించాక రవిప్రకాష్ గారు గృహంలో ప్రవేశించారు, అవును. కుదరదు. ఎందుకంటే పరమాత్మ సర్వవ్యాపకమైన పరమాత్మ పరిమితమైన గృహంలో పరిమితమైన ఉపాధి కలిగినటువంటి వారు ప్రవేశించిన ఎగ్జాంపుల్ పనికి రాదు. రెండోది, పరమాత్మ గృహం నిర్మించేది పరమాత్మ, జీవాత్మ అని ఆయన లోపలికి పంపించాడు, పరమాత్మ ప్రవేశించలేదు అంటే శృతి అది కూడా స్పష్టంగా ప్రవేశించిన వారు, తయారు చేసిన వారు ఎది ఉపాదానమో అదే నిమిత్త కారణము, అందులో తానే ప్రవేశించాడు అంటూ చెప్పింది. తత్సృష్ట్వా తదేవ అనుప్రాక్షత్ అని. అంటే ఏంటన్నమాట, అభిన్న ఉపాదాన నిమిత్త వివర్త కారణం బ్రహ్మ అని చెప్పినప్పుడు నువ్వు చెప్పినట్టు కాంట్రాక్టర్ లాగా పరమాత్మ ఈ ఉపాధులన్నీ కల్పించారు. ఆ ఉపాధులలో ఒక్కొక్క దాన్ని జీవాత్మని పిలిచి, ఒరే జీవాత్మ, శర్మ జీవాత్మ, నువ్వు పోయి దీంట్లో కూర్చోరా, నాగరత్నం జీవాత్మ గారు మీరు వెళ్ళి అవి ఆ ఉపాధిలో కూర్చోండి అని పంపించినట్టు కాదు. 600 ఫ్లాట్లు కట్టి 600 మనుషులకి 600 ఆ బిల్డర్ అలాట్ చేసినట్టు కాదు బ్రదర్ అని చెప్తున్నారు. అది రెండోది. మూడోది ద్రవ్య గుణవత్ అన్నారు. నైయాయికులు వచ్చారు, వాళ్ళు వచ్చి ద్రవ్యాలు తెలుసా మీకు, టేక్ ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, దానికి గుణాలు ఉన్నాయా, ఆ గుణాలని ఈ ద్రవ్యాన్ని వేరు చేయగలరా, చేయలేరు. అలాగే పరమాత్మ జీవాత్మ ఒకటై కనబడుతున్నారు మీకు అక్కడ, కానీ గుణంలా వచ్చి చేరాడు. అరే తప్పురా, గుణం ఎప్పుడు ద్రవ్యం మీద ఆధారపడి ఉంటుంది. పరమాత్మ గుణం అవుతే ద్రవ్యం మీద ఆధారపడితే ఉపాధి ఈ శరీరాల మీద పరమాత్మ ఆధారపడుతున్నాడా, పరమాత్మ మీద శరీరం ఆధారపడుతుందా, రెండు కాదు. శరీరం పరమాత్మ మీద ఆధారపడలేదు, పరమాత్మ శరీరం మీద ఆధారపడలేదు. చైతన్యం పాటుకు చైతన్యం ఉంది, ఉపాధి పాటుకు ఉపాధి ఉంది. సూర్యుడు కొండలో ఉన్నటువంటి నీళ్ళ మీద ఆధారపడుతున్నాడా, లేదు. కొండలో ఉన్న నీళ్లు సూర్యుని మీద ఆధారపడుతున్నాయా, అది లేదు. ఆయన వస్తే కనపడుతుంది, అయితే లేదు. అంచేత ఈ వాదన కూడా కుదరదు. ఫలే ఫలే బీజవత్ అన్నారు ఇంకొకరు వచ్చి, అంటే వీళ్ళు పరిణామవాదులు వీళ్ళు.
అంటే ఒక పండు పండింది. ఆ పండు పండినప్పుడు కొంత భాగం ఏమో వేస్ట్గా అయిపోయింది, అది ఎదురైపోయి రాలిపోయింది. ఆ గింజ అనే భాగం అవుతుంది, అదే బీజంగా ఇక్కడ వచ్చింది. అంటే ఆయన ఫలం అనుకుంటే ఒక్కొక్క జీవాత్మ ఫలంలో ఉండేటటువంటి అనేకమైన దానిమ్మ గింజలు ఎలా ఉన్నాయో ఆ విధంగా ఒక్కొక్కటి ఓ గింజ. అంటే ఏంటవ్వాలి? ఆ ఫలం అనేది మార్పు చెందాలి, రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ జరిగి అందులో వెదరింగ్ అయిపోయి ఆ గింజలు వేరే రావాలి అన్నట్టు. ఆ విధంగా చెప్తే ఏంటవుతుంది? పరమాత్మ పండు అంటే, పండు అంటే దాని పేరే పండు. పండు అంటే ఏదైతే పడిపోతుందో దాని పేరే పండు. ఫలతీతి ఇది ఫలహ. ఏదైతే పడిపోతుందో అంటే పాడైపోతుందో అటువంటిదే పండు అంటారు. పరమాత్మకు మార్పు అనే ధర్మాన్ని చెప్పినట్టు అవుతుంది. అంటే పరమాత్మ పండుగ ఉన్నవారు మార్పు చెంది జీవాత్మగా చెంది ఉండొచ్చు అనే మీ పరిణామవాదం పనికిరాదు. ఎందుకు? పరమాత్మ నిర్వికారి, మార్పు చెందదు అని ప్రతి శృతి చెప్తుంది. కాబట్టి ఫలే బీజవత్ కూడా పనికి రాదు. ఇంకోటి, ఫలే బీజవత్ అంటే అప్పుడు ఆ పరమాత్మ ప్రవేశించాడని చెప్పలేం కదా. అప్పుడు అప్పుడు ప్రవేశమే ఫలంలో బీజం ఉందా, బీజంలో ఫలం ఉందా? ఫలంలో బీజం ఉన్నది అంటే ఫలం వచ్చి బీజంలో ప్రవేశించింది అనడానికి కుదరదు కదా. అంటే క్షీణించడము లాంటి ఉత్పత్తి ఆప్తి సంస్కార వికారాలు అనేవి షడోరుములనే ధర్మాలు పరమార్థకు వర్తించవు. ఓకే, మనం స్టాండర్డ్గా చెప్పుకుంటున్నటువంటి ఒకటి ఉంది, దర్పణే ప్రతిబింబవత్. చాలాసార్లు ఇదే చెప్పేసుకుంటూ ఉంటాం, నేను కూడా అదే చెప్పేస్తాను. దర్పణే ప్రతిబింబవత్, అద్దంలో ప్రతిబింబం ఏర్పడినట్టుగా. అంటే చాలా బాగుందండి. పరమాత్మ ఒక్కడు, ఇదో మిలియన్ అద్దాలు ఉన్నాయి, ఒక అద్దంలో ఒక ప్రతిబింబం, ఏం కన్ఫ్యూషన్ ఏమి లేదు. బాగానే తెలుస్తుంది. దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటి? పరమాత్మ ప్రతిబింబం ఏర్పడి ఆ ప్రతిబింబం ప్రవేశించింది అనొచ్చు కదా. సూర్యుడి ప్రతిబింబ రూపంలో అద్దంలో ప్రవేశించినట్టుగా ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక ఏ దేవుడు సర్వకాల మహాలీలన్ నిజోత్పన్న జన్య కదంబంబుల నానావిధ అనురూపకుడై ఒప్పుచునుండు అట్టి సరినేనే ప్రార్థించునని పోతన గారు రాసినట్టుగా అర్థం చేసుకుంటే, నా మొహం అద్దంలో చూసుకోవాలి అనుకోండి. నేను జాగ్రత్తగా వినండి. రవిప్రకాష్, యూ వాంటెడ్ టు లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది మిర్రర్, దెన్ హౌ మెనీ షుడ్ బి దేర్? యూ షుడ్ బి దేర్, ద మిర్రర్ షుడ్ బి దేర్, మినిమం 2. That means అవును. the mirror must be separate from you. Are there two? Ekameva advayam. It is not possible. నా మొహాన్ని నేను అద్దంలో చూసుకోవాలంటే నేను కాక అద్దం నాకంటే భిన్నంగా ఉండాలి. అద్దము నేను ఒకటే అవుతే నేను అద్దంలో ఎలా చూసుకుంటాను? ప్రతిబింబం ఎలా వస్తుంది? అవును. పరమాత్మ అద్వితీయం. పరమాత్మకు భిన్నంగా మరొకటి లేదు. నేహనానా అస్థికించిన, ఇక్కడ ఇది లేదు. ఇంకొకటి నా కించిదంతరం కూరితే చిన్నది వేరే ఉందని చెప్తే పోయింది నీ పని. అందువల్ల ప్రతిబింబం ఏర్పడే అవకాశమే లేదు. సాధారణంగా మనం చెప్పుకుంటున్నటువంటి దృష్టాంతంలో ఉన్నటువంటి లొసుగు ఏమిటంటే, అయితే దీన్ని ఎలా వేదాంతం సాల్వ్ చేస్తుంది? భగవత్పాదులు రాశారు, విశ్వందర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం అని దక్షిణామూర్తి శ్లోకాన్ని ఎత్తుకుంటూనే చెప్పారు. దర్పణే ప్రతిబింబం ఎగ్జాంపుల్ అని చెప్పారు. మనం అదే చెప్పుకున్నాం మాండూక్యంలోనే. ఎలా దాన్ని సాల్వ్ చేయడం? నువ్వు ఏదైతే దర్పణం అనుకుంటున్నావో అది మిథ్య, ఆ ప్రతిబింబము కూడా మిథ్య అని ఎప్పుడైతే చెప్పగలుగుతామో అప్పుడు ప్రవేశం అనేటటువంటిది అక్కర్లేదు. ప్రతిబింబ చైతన్యం గురించి మనమే చెప్తున్నాం కదా. వేదాంతం ప్రకారం మనస్సు అనేటటువంటి దాంట్లో ప్రతిబింబిస్తున్నాడు. మనస్సు అనేది దర్పణము. ఈ మనస్సు దర్పణంలో ప్రతిబింబించి చేతన అవుతున్నాడు. అంటే అర్థం చేసే పని, ప్రతిబింబింపజేసే పని మనస్సు చేస్తుంది. అంటే మనస్సే మిథ్య అన్నాం అనుకోండి, అప్పుడు మనసులో ఉన్న ప్రతిబింబం కూడా మిథ్యయే అని వస్తుంది. దీనితో పరమాత్మ ప్రవేశం గురించిన వాదోపవాదాలు అయిపోయాయి. అంటే ఏమిటి? పరమాత్మ ప్రవేశించలేదా మరి?
మరి ప్రవేశించిందని ప్రతి శృతి చెప్తుంది. ఈ శృతి చెప్పింది, తైత్రీయ శృతి చెప్పింది, చాందోగ్య శృతి చెప్పింది, బృహదారణ్యంలోనే చెప్పారు. శృతి అనడు తప్పు చెప్పదు. తప్పు త్రోవను పట్టించడానికి శృతి ఉండదు కదా. అంటే శంకరుల వారే ఆధారం ఇటువంటి వాటికి. ఈ అనుప్రవేశ శృతిని అర్థవాదము అన్నారు. ఒకటే మాట. అర్థవాదము అంటే దేనికి ప్రాముఖ్యత ఉండదు అని అర్థం. అర్థవాదము స్తుతి అంటే, అర్థవాదము స్తుతి అంటే ఏదో ప్రాసంగికంగా చెప్తారు తప్ప సృష్టి జరగడము, ప్రవేశించడం ఇవన్నీ అర్థవాదం అయ్యా. వాటికి ప్రాముఖ్యత లేదు. అసలు శృతి ఏం చెప్పదలుచుకున్నది అంటే జీవాత్మయే పరమాత్మ. జీవాత్మకి పరమాత్మకి ఏ విధమైన వ్యత్యాసము లేదు. జీవో బ్రహ్మైవ నా అపరహ అంటూ బోధించడమే శృతి. మరి జగత్తు పుట్టిపరేదాన్ని జగన్మిథ్య. హౌ మెనీ ఎంటిటీస్ ఆర్ దేర్? జీవ, జగత్ అండ్ పరమాత్మ. Now, we have cancelled the Jagat by saying it is only relative existence. It has got no absolute existence. It is Paratantra, it is Agamapayi, it comes and goes, and it is Vikari. So, అటువంటి తత్వాలు ఉన్నది యథా ఎలా ఉన్నది అలా కనబడకపోవడమే మిథ్య అంటాం. కాబట్టి జగన్ మిథ్య అయిపోయింది. మరి వీడి సంగతి ఏంటి? వీడు కూడా మిగిలేడుగా తెలుసుకుంటున్నవాడు కూడా ఉన్నాడు కదా. ఇవన్నీ నాకు తెలుస్తున్నాయి అంటున్నాడు కదా. మరి వాడేరా పరమాత్మ. ఎవడైతే నువ్వు తెలుసుకుంటున్నాను జానామి 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 అంటున్నాడు కదా. ఆ తెలుసును అహం జానామి అహం జానామి అహం జానామి. ఈ అహం జానామి అహం ఎవర్రా బాబు? అదేరా పరమాత్మ. అదే శృతి చెప్పదలుచుకుంది. దట్ ఈస్ ది మెయిన్ ముఖ్య భాగం. ఈ మిగతా సృష్టి, అనుప్రవేశము ఇవన్నీ అపవాదం చేయడానికే తప్ప అధ్యారోపాన్ని పట్టుకుని ఎలా ప్రవేశించాడు, కారులో వచ్చి వెళ్ళాడా, ముందేమో హెలికాప్టర్లో దిగి అక్కడి నుంచి కారు ఎక్కాడా, లేకపోతే నడుచుకుంటూ వచ్చాడా, ముసలాడైపోయారు కాబట్టి పరమాత్మ గారు కర్ర పట్టుకొని నడుచుకొచ్చారా? డోంట్ పుట్ ఆల్ దోస్ నాన్ సెన్స్ క్వశ్చన్స్. దేర్ ఇస్ నో ప్రవేశ. బట్ ప్రవేశ ఏమిటి? వెన్ పరమాత్మ అండ్ జీవాత్మ ఆర్ సెపరేట్, దెన్ ద క్వశ్చన్ ఆఫ్ ప్రవేశ కమ్స్. ఐ సే దేర్ ఇస్ నో ప్రవేశ. మరి శృతి చెప్పింది. అరే శృతి చెప్పింది అంటే నీకు అర్థం చేసుకోవడానికి చెప్పిందిరా. ఈ విధంగా నీకు సృష్టిని వర్ణించి ఈ క్రమాన్ని చెప్పి ఇదంతా నాయితి 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 అని దీన్ని తొలగిస్తే తదేకో అవశిష్ట శివ కేవలోహం రా నువ్వు. వీటన్నిటినీ కాదు కాదన్న తర్వాత ఏదైతే మిగిలిందో అదే పరమాత్మ, అదే జీవాత్మ. రెండు లేవురా మహాత్మ అంటూ చెప్తుంది. అంటే ముఖ్యమైన అంటే శృతిలో రెండు భాగములు ఉన్నాయి. ఒకటి అర్థవాద భాగము, అధ్యారోప భాగము. రెండవది అపవాద భాగము. అంటే ఈ అర్థవాదము ఈ ఈ శృతి యొక్క డిస్క్రిప్షన్ ప్రవేశం అంతా అర్థవాదము అని పక్కన పెట్టి గౌణమైనటువంటి దాన్ని తీసుకోకుండా ముఖ్య బోధన ఏమిటి ఉపనిషత్తుది? జీవ పరమాత్మల ఏకత్వమే. ఇన్ఫాక్ట్ జీవాత్మ పరమాత్మ అనే పేర్లు వేరే వేరే పెట్టక్కరలేదు. ఉన్నదంతా ఆత్మయే లేక బ్రహ్మ. అనుప్రవేశ శృతిని అర్థవాదము అని కొట్టిపడేసి. ఎందుకు? సృష్టిని గురించి కానీ అనిప్రవేశం గురించి కానీ తెలుసుకుంటే ఏదైనా అర్థవాదం కాకుండా ముఖ్యవాదం అవుతే దానికి ఒక ఫలితాన్ని చెప్తారు. ఎక్కడైనా సరే ఎన్ని రకాల ఉపనిషత్తులు, ఆల్మోస్ట్ 9 ఉపనిషత్తులు చూసాం. నువ్వు సృష్టిని తెలుసుకుంటే మోక్షం వస్తుంది, సృష్టిని తెలుసుకుంటే ఫలానా ప్రయోజనం ఉంటుంది అని ఎక్కడైనా రాసి ఉందా? సృష్టిని తెలుసుకుంటే మోక్షం కలుగుతుంది అని ఏ శృతి చెప్పలేదు. ఎప్పుడైతే ఫలం లేకుండా సింపుల్గా దాన్ని డిస్క్రిప్టివ్గా వర్ణించామో అది అర్థవాదము. బ్రహ్మ గురించి తెలుసుకుంటే మోక్షం వస్తుంది, జ్ఞానాదేవతో కైవల్యం, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అంటూ చెప్తోంది. కాబట్టి బ్రహ్మ గురించి తెలుసుకోవడమే మోక్షము అంటోంది. అంటే ప్రత్యక్షంగా ఫలాన్ని ఇవ్వదు. ఈ సృష్టి గురించి తెలుసుకోవడం అధ్యారోపాన్ని చేసి అపవాదం చేసుకుని అర్థం చేసుకోవడానికే కానీ ప్రత్యక్ష ఫలము సృష్టి డిస్క్రిప్షన్ వల్ల మీకు ఏమీ కలిగేది లేదు. అయితే చదువుకోక అబ్బే చదువుకుంటే అన్ని తెలుస్తాయి.
ఎలా వచ్చాయో ఏమిటో అనేటటువంటివి అర్థం చేసుకుంటే, ఇవన్నీ ఈ విధమైనటువంటి అపవాదాలను చెప్పుకుంటే, అర్థవాదాలను తెలుసుకుంటే, అప్పుడు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఇదే అధ్యారోప అపవాద ప్రక్రియ. మాండుక్యం స్ట్రైట్ గా అపవాదంలో పడింది. అధ్యారోపం గురించే చెప్పలేదు, సృష్టి ఉన్నదని చెప్పలేదు, ఇలా వచ్చిందని చెప్పలేదు, ముందు ఆకాశం వచ్చింది అనలేదు, ముందు నీళ్ళు వచ్చా అనలేదు, ముందు హిరణ్య గర్భ బ్రహ్మ వచ్చాడు అనలేదు, ముందు ఆయన వచ్చాడు అనలేదు, ముందు జీవుడు గారు వచ్చాడు అనలేదు, ఏం చెప్పలేదు. ఎందుకు? ఇంకా అక్కడ అర్థవాదానికి తావు లేదు. స్ట్రైట్ గా అపవాదమే ఉన్నది. ప్రపంచోపశమం శాంతం అద్వయం. ప్రపంచ ఉపశమం అంటే ఏమిటి? ప్రపంచములు అభాస, లేక ప్రపంచములు అనేవి మిథ్య. ప్రపంచములకు మిథ్యాత్వం ఎప్పుడైతే చెప్పామో అప్పుడు ఏమిటైంది? అద్వయం సిద్ధిస్తుంది. ప్రపంచానికి సత్యత్వం కల్పిస్తే అద్వయం అనే మాట పొసగదు. అద్వయం అంటే రెండోది లేదు అంటున్నాము. అప్పుడు ప్రపంచం ఉన్నది అని ఒప్పుకుంటే ఇన్ రియాలిటీ అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ ఉంది అంటే మరి అప్పుడు పరమాత్మ అద్వయం అవ్వదు కదా. యతః ప్రపంచోపశమం తతః అద్వయం అని రాశారు. ఎందువలన ప్రపంచము ఉపశమమైందో అంటే ప్రపంచము భ్రాంతి, మిథ్య, అపవాదమని తెలిసిపోయిందో అందువలన అద్వయము శృతి చెప్పింది. నౌ కమ్ హియర్. ప్రత్యక్ష ఫలాన్ని ఇవ్వనటువంటి భాగాన్ని విధివాక్యంతో కలుపుతారు. దీనినే మీమాంస సూత్రము అంటారు. వాట్ ఈస్ ద మీమాంస సూత్ర? If you have something and there is no direct pratyaksha phala for that, then that becomes a vidhivakya. This is the Mimamsa rule. విధివాక్యం ఏమిటి? పరమాత్మ జ్ఞానం. పరమాత్మ గురించి తెలుసుకోవాలి అంటే సృష్టిని గురించి తెలుసుకోవాలి. సృష్టి గురించి తెలుసుకోవాలంటే మనస్సును గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే సృష్టి మనస్సుకు వేరుగా సృష్టి లేదు, మనస్సులోనే సృష్టి ఉంది. మాండూక్య ఆల్సో దృశ్యత్వం వలననే వాటికి మిథ్య అంటున్నాం. ఆ ద్రష్ట అనేటటువంటి మనస్సు నుంచే అది వస్తుంది. మనస్సు గురించి తెలుసుకోవాలంటే అనుప్రవేశం గురించి తెలుసుకోవాలి. చూసుకోండి, పరమాత్మ జ్ఞానం కావాలి, అది ప్రైమరీ ఎయిమ్. పరమాత్మ జ్ఞానం కావాలి అంటే సృష్టి తెలుసుకోవాలి. ఎందుకు? సృష్టి గురించి తెలుసుకోవాలంటే మనసు గురించి తెలుసుకోవాలి. రిఫ్లెక్షన్ చేయాలంటే మనసు రిఫ్లెక్టింగ్ మీడియం అని చెప్పాలి. మనసు గురించి తెలుసుకోవాలంటే రిఫ్లెక్షన్ లాగా అని అనుప్రవేశం గురించి చెప్పుకోవాలి. ఇప్పుడు పరమాత్మ సాక్షి రూపంలో మనస్సు వెనుక అందుబాటులో ఉన్నాడు అని తెలిసింది. ఇలా తెలుసుకోవడం ఏం చేస్తుంది? ఏ పరమాత్మ అయితే ఈ జగత్ కారణం అంటున్నాము, నిజానికి ఆయన కారణము కాదు, కార్యము కాదు. ఆ పరమాత్మ సాక్షి రూపంగా నా ప్రతి కదలిక వెనుకను మనస్సు మూలగానే జరుగుతున్నాయి కదలికలు. ఆ మనస్సు వెనుక అందుబాటులో ఇహైవ అంతఃశరీరే ఇక్కడే కనబడుతుంది. దాన్నే ఈదం అని ముందు మంత్రంలో చెప్పారు. జీవాత్మ రూపంలోనే పరమాత్మ ఉన్నాడు. ఎప్పుడైతే జీవాత్మ పరమాత్మ అనే రెండు లేవో, ఉన్నది ఆత్మే అని తెలుసుకుంటారు, అప్పుడు ఇంక జగత్తు ఏమిటి అని ప్రశ్న వేయడానికి అవకాశం ఉండదు. ఆ సృష్టి అంశాన్ని మర్చిపోవాలి. అందుకని మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి? పంచభూతాల్లో ఏది ముందు పుట్టిందండి? అసలు 5 3 చాంద్రోగ్యంలో 3 అన్నారండి, ఇక్కడ 5 అన్నారండి, ఇంకో చోట జలమే ముందు పుట్టిందన్నారండి ఐతరీయంలో. అక్కడికి వెళ్తే ముందు ఆకాశాద్ వాయువు అన్నారండి. ఈ కన్ఫ్యూషన్ అంతా నీకు ఎందుకు రా? దిస్ ఇస్ ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్ అండ్ కమ్ టు దిస్ పాయింట్. పరమాత్మ జీవాత్మ రూపేణ వర్తతే, దట్స్ ఆల్. పరమాత్మ ఈజ్ జీవాత్మ, ఐడెంటికలీ ఈక్వల్ టు జీవాత్మ. పరమాత్మ జీవరూపేణ వర్తతే. అందువలన అనుప్రవేశ శృతి ద్వారా పరమాత్మ జీవాత్మ రూపంలో ఉన్నాడు అని తెలుసుకోవడమే అనుప్రవేశ శృతి యొక్క తాత్పర్యము. పరమాత్మ ప్రవేశించాడు అంటే అందుబాటులో ఉన్నాడు అని అర్థం. రామచంద్రుడు గారు ఆఫీస్కి వచ్చారండి, రామారావు గారు ఆఫీసుకు వచ్చారు అన్నారండి ఒక ఆయన. అంటే ఏమిటి? హీఈస్ అవైలబుల్ ఫర్ కన్సల్టేషన్. డాక్టర్ రామారావు హ్యాస్ కమ్ టు హిజ్ ఆఫీస్. డాక్టర్స్ ఆఫీస్ మీన్స్ వాట్? డాక్టర్ రామారావు ఈజ్ అవైలబుల్ ఫర్ కన్సల్ట్. పరమాత్మ
వచ్చాడు, ప్రవేశించాడు అంటే ఏంటి? హీఈస్ వెరీ మచ్ అవైలబుల్ ఫర్ యూ హియర్ యాజ్ ఇదం ఆర్ అహం. ఎప్పుడు వచ్చాడు? కన్సల్టేషన్కి వెళ్ళినటువంటి పేషెంట్కి రామారావు డాక్టర్ గారు ఎప్పుడు వచ్చారో అవసరం ఉందా? ఉందా? కారులో వచ్చారా, నడిచి వచ్చారా? అవసరం ఉందా? ఆయన కాళ్ళు ఉన్నాయా, లేకపోతే వీల్ చైర్లో వచ్చాడా? అవసరం ఉందా? నాకేమిటి కావాలి? ఆయన అందుబాటులో ఉన్నారా లేదా? నాకు అంతే. అంటే అందుబాటులో పరమాత్మ ఇక్కడే ఉన్నది అని తెలుసుకోవడమే శృతి తాత్పర్యం. పరమాత్మ విషయంలో కూడా ఎలా వచ్చాడు, ఎప్పుడు వచ్చాడు, బుర్ర మీద రంధ్రంలోంచి దూరాడా, కాళ్ళలోంచి దూరాడా, ఇవన్నీ అనవసరమైనటువంటి ప్రసంగాలు. అందుబాటులో ఉన్నాడు అనేదే అవసరమైనది. అందుబాటులో ఉండటం అంటే ఇక్కడ ఏమిటి? జీవాత్మే పరమాత్మగా ఉన్నాడు. దీని సారం ఏమిటి? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మము. తో అనుప్రవేశ శృతి ఒక్క పార్ట్ కంప్లీట్. ఇంకా ఉంది, చాలా ఉంది. మేబీ we will take some more time, or if you want to have some questions on this, we can also look at that. It's the first part of the పోనండి. కొంచెం కొంచెం టైం ఉంది, ఒక 5 minutes. లేదు ఇక్కడ ఆపుదానండి, 5 minutes లేదు అవ్వదు. రెండో పార్ట్ ఇక్కడ ఆపుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద కన్క్లూషన్? పరమాత్మ జీవాత్మ రూపేణ వర్తతే. ఇన్ అదర్ వర్డ్స్, పరమాత్మ ఈజ్ ఈక్వల్ టు జీవాత్మ. జీవో బ్రహ్మైవ నా అపరః. వాట్ అబౌట్ జగత్? జగత్ ఈజ్ వ్యావహారికంగా ఎగ్జిస్టింగ్, ప్రజెంట్, పారమార్థికంగా యాబ్సెంట్. దాని పేరే మిథ్య. ఓకే, నౌ కమ్ ఆన్, వాట్ డిడ్ యు అండర్స్టాండ్? లెట్ మీ సీ. హరి ఓం గురుగారు, మీరు అడుగుతారా, నేను చెప్పమంటారా? నాకు అర్థమైనంత వరకు ఎలాగైనా పర్వాలేదు, చెప్పడం కన్నా అడగడం బెటర్ ఏమో అనిపిస్తుంది. చెప్పండి. అలాగే. సో వి స్టార్ట్ విత్ రవి ప్రకాష్. హరి ఓం. హరి ఓం. రవి ప్రకాష్ గారు, సో ముందు మంత్రం గురించి వదిలేశాను నేను. ఆయనకి ఇదంధ్రుడు అన్నారు, ఇంద్రుడు అన్నారు, పేరు పొడుగ్గా పెట్టారు, మళ్ళీ పొట్టిగా పెట్టారు. దర్ ఆర్ క్వశ్చన్ ఆఫ్ సెమాంటిక్స్ అండ్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డిస్కస్ దట్ మంత్ర వెరీ మచ్. ఎనీవే, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది జీవాత్మ హ్యాస్ అండర్స్టూడ్ యాజ్ దిస్ ఇదం యాజ్ ది పరమ. ఇదం 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 అంటే ఈ ఇహైవంత శరీరే, అంటే ఈ జీవాత్మలో ఉన్న చైతన్యమే పరమాత్మ అనేది అర్థమైంది. అది చాలు. ఇక్కడ సహయేష ఇహ ప్రవిష్ట అనే వాక్యంలో ఈ సహ అంటే ఎవరు? చక్కటి విశ్లేషణ ఇచ్చారు. మొదటగా ఒక వ్యక్తి ఇంటిలోకి వెళ్తున్నట్లు పరమాత్మ జగత్తులోకి వెళ్ళే క్వశ్చన్ అంతవరకు రాలేదు. సహ అంటే మూడు అర్థాలు ఉన్నాయని చెప్పారు. సహ అంటే మాయా ముందు మంత్రంలో అవ్యాకృతాన్ని పురస్కరిస్తోంది సహ. సహ అంటే ఏమిటి? విత్ రిఫరెన్స్ టు ది వాట్ జస్ట్ కన్క్లూడెడ్, 3వ ఖండం 1వ అధ్యాయంలో, అది మాయ అవ్వచ్చు, మాయా సహిత పరమాత్మ అవ్వచ్చు, లేదా పరమాత్మ కూడా అవ్వచ్చు అని చెప్తూ మూడు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి పరమాత్మ సహ అనగాని, రెండోది ఏమిటి? మాయ. పరమాత్మ మాయ తాలూకా ఇంకొక స్వరూపమే, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనుకో. స్వరూపం మాయతో కలిసినటువంటి బ్రహ్మాన్ని ఈశ్వరుడు అంటే వ్యక్తం అవడానికి రెడీగా ఉన్నటువంటి. ఈ మూడింటిని అవ్యాకృతం అని అంటాం. అవును. ఇక్కడ సహా అన్నప్పుడు దేన్ని తీసుకోమన్నారు భగవత్పాదులు? భగవత్పాదులు పరమాత్మనే తీసుకోని తీసుకో. ఎందుకంటే ఈశ్వరుడు అనేటటువంటి తత్వము కూడా విలీనం అవ్వాల్సిందే. మాయ అనేది దానికి ప్రత్యేకమైన ఉనికి చెప్పలేము. మాయ అనేది ఒక దాని మీద నిలబడగలదు, కానీ దానికంటూ దానికి వేరే ఆధారం లేదు. అది శక్తి స్వరూపం. శక్తి కావాలంటే వెనకాల చైతన్యం నుంచే శక్తి ఏర్పడుతుంది. అంచేత పరబ్రహ్మం అనే తీసుకోండి అని చెప్పారు. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సహ అంటే పరబ్రహ్మం అంటే ఒకే పరబ్రహ్మానికి 3 రకాల అర్థాలు చెప్పొచ్చా? దానికి ఏమిటి ఉదాహరణ చెప్పుకున్నాము? హరి ఓం గురుగారు, చెప్పమంటారా? సహ అంటే అవ్యాకృతము. అవ్యాకృతం అనే దానికి బ్రహ్మ, మాయా సహిత బ్రహ్మ లేక ఈశ్వరుడు అని 3 అర్థాలు చెప్పాము. దానికి ఒక లౌకికమైన ఉదాహరణ చెప్పాను. ఏమిటది?
నిరతిశయ నిరాకార నిర్గుణ పరబ్రహ్మ. అదే 3 చెప్పుకున్నాం కదా. ఒక లౌకిక ఆ. ఉదాహరణ చెప్పాను. గ్రామం అనే దీంతో ఒక ఉదాహరణ చెప్పాను. గ్రామం. చక్కటి చెప్పారు. అవును. గ్రామం శూన్యముగా ఉంది అన్నాను అనుకోండి, అవును, అంటే గ్రామంలో ఎవరు లేరు. గ్రామం. ఓకే, రవి ప్రకాష్ గారి ఇంట్లో ఫంక్షన్కి గ్రామం అంతా వచ్చింది అన్నాను. ప్రజలు వచ్చారు. అప్పుడు గ్రామం రాలేదు, గ్రామంలోని ప్రజలు వచ్చారు. ప్రజలందరూ వచ్చారు. ఓకే, గ్రామంలోని ప్రజలు వచ్చారు అనే విషయాన్ని చెప్పు. మూడోసారి ఆ గ్రామాన్ని ప్రవేశించవద్దు అన్నారు అనుకోండి, అంటే గ్రామంలో ప్రవేశించవద్దు అన్నారా, గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వద్దన్నారా? రెండూను. గ్రామంలో ప్రవేశించకండి, ఆ ఊర్లో కరోనా ఉన్నది, ఆ గ్రామంలో ప్రవేశించకండి, ఒక పాయింట్. 2, అక్కడ ఉన్న వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వకండి, అది కూడా చెప్పబడింది. అంటే ఏ విధంగా గ్రామం అనే పదము 3 అర్థాలను ఇస్తుందో, వేర్వేరు సందర్భాలలో ఈ బ్రహ్మము, ఈ అవ్యాకృతము అనేది కూడా 3 అర్థాలను ఇస్తుంది. ఇక్కడ సందర్భానుసారంగా పరబ్రహ్మమే అని తీసుకుంది. గొప్ప నిమిషం. హరి ఓం సార్. హరి ఓం సార్. సరే, 5 రకాల ఆర్గ్యుమెంట్స్ ప్రవేశం కోసం చెప్పాం. తత్సృష్ట తదేవ అనుప్రావిశత్, ప్రవిష్ట సహ ఏష అనుప్రవిష్ట. అనుప్రవిష్ట అంటే ఏ విధంగా ఆర్గ్యుమెంట్స్ చేశారు, ఈయన ఎందుకు కాదన్నారు. మొదటి ఆర్గ్యుమెంట్ మీరు చెప్పండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో పరమాత్మ సర్వగతుడు, సర్వవ్యాపకము, అటువంటి అతను ఆర్గ్యుమెంట్ చెప్పండి, పరమాత్మ కాంట్రడిక్షన్ తర్వాత చెప్పండి. ముందు ఆ. ఆర్గ్యుమెంట్ చెప్పండి, అంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వండి, ప్రతిజ్ఞ చెయ్యండి. ఆ ప్రతిజ్ఞ చేసి దాన్ని త్రోసిపుచ్చండి. అలాగే సార్. ప్రతిజ్ఞ ఏమిటి? ప్రతిజ్ఞ గృహం నిర్మించాక దేవదత్తుడు అందులో ప్రవేశించాడు. గృహం నిర్మించాక రవిప్రకాష్ గారు అందులో ప్రవేశించారు. ఒక శరీరంలో ప్రవేశించాడు. అది ఎట్లా చెప్తాము అన్నది అక్కడ ఆర్గ్యుమెంట్. అలా అన్నారంటే ఒక ఇల్లు కట్టి దాంట్లో పలానా పేరు గల వారు ఏదో అమూల్య అనే డాక్టర్ అమ్మ ప్రవేశించింది అన్నట్టు చెప్పాను అనుకోండి, అది సరిపడదు. సరిపడదు సార్. ఎందుకు సరిపడదు? ఎందుకు సరిపడదు అంటే పరమాత్మ సర్వగతుడు, సర్వవ్యాపకము. అతను లేని స్థానం, పరమాత్మ లేని స్థానం అంటూ లేదు. అటువంటి పరమాత్మని ఒక లిమిటేషన్ తో పరిమితమైన గృహంలోకి ప్రవేశించాలని చెప్పడానికి వీలు పడదని అది కొట్టి పారేస్తారు. ఏంటంటే ప్రవేశించే వస్తువు పరిమితమై ఉండాలి, ప్రవేశించే చోటు కూడా పరిచ్ఛిన్నమై ఉండాలి. ఇంట్లోకి వ్యక్తి వెళ్ళాడు అని చెప్పడానికి వీలవుతుంది. ఆయన ప్రవేశించవలసినటువంటి చోటు జగత్తంతా ప్రవేశించాలి, ప్రవేశించే తత్వము కూడా ఆయనే, కాబట్టి అటువంటిది వీలు కాదు, వీలు పడదు. నాగరత్నమ్మ గారు, రెండవ ఆర్గ్యుమెంట్ ఏమిటి? ముందు మేక్ ది ఆర్గ్యుమెంట్ అండ్ దెన్ డిస్ప్యూట్ ఇట్. ముందుగా ఉండకుండా అప్పుడు అందులోకి ప్రవేశించారా అన్నది ప్రశ్న. పరమాత్మ కాంట్రాక్టర్ లాగా ఇల్లు కట్టారండి. జీవాత్మ ఆయన పిలిచి మీకోసం ఇల్లు కట్టాను, మీరు వెళ్ళి జాయిన్ అవ్వండి, అందులోని గృహప్రవేశం ఒక కార్డు ఇవ్వండి, వచ్చి టిఫిన్ తింటాను అన్నాడు. అదే అంటే ముందు లేకుండా అలా అనలేదు. అదే అలా అవదు కదా. అంటే నిర్మించేటటువంటి సృష్టి చేసినది ఒకరు, ప్రవేశించినది మరొకరు అని చెప్పొచ్చు అంటున్నారు వాళ్ళు. అది అలా కాదు, ప్రాబ్లం ఉండదుగా. పరమాత్మ సృష్టించాడు, జీవాత్మలు అనేకం ఉన్నాయి, ఒక జీవాత్మ ఒక దాంట్లో వచ్చి ప్రవేశించేసింది. ఏం డిఫికల్టీ లేదు, చాలా ఈజీగా సరిపోయింది. అలా వీలవుతుందా? పరమాత్మే జీవాత్మ కాబట్టి అందులో వేరేగా వీలు కాదు చెప్పండి మీరు. పరమాత్మే జీవాత్మ కాబట్టి వేరేగా చెప్పలేదుగా. ఆ కన్క్లూషన్ మీకు ఇంకా రాలేదుగా. పరమాత్మ జీవాత్మ అనేది కన్క్లూషన్. ఇప్పుడు ఆర్గ్యుమెంట్ లో కాంట్రాక్టర్ గారు, బిల్డర్ గారు బిల్డింగ్లు 600 అపార్ట్మెంట్లు కట్టారు, 600 యజమానులకు ఆ ఇళ్ళు తాళాలు ఇచ్చారు, వాళ్ళు వెళ్ళి ప్రవేశించారు. అలా అంటే ఏమిటి నష్టం? ఏం చెప్పింది? ఆయన సృష్టించి ఆయనే ప్రవేశించాడని నొక్కి చెప్పిస్తుంది కదా. అప్పుడు పనికి రాదు అన్నారు. ఓకే, నౌ రవిప్రకాష్ గారు, మూడో ఆర్గ్యుమెంట్ ఏమిటి? నేను మూడో ఆర్గ్యుమెంట్ చెప్పే ముందు ఒకసారి అందరికీ ఓపెన్ చేస్తాను. ద్రవ్య గుణవత్త అని చెప్తా. అదే ద్రవ్య గుణము అని అన్నారు. అంటే ఈ జడమైన జగత్తులో పరమాత్మ ఎలా ప్రవేశించాడు అంటే బంగారు గుణము, బంగారం అనే జడ పదార్థంలో బంగారు గుణము వలె ప్రవేశించినట్లు. ఒక కాగితంలో $10 గుణం వలె, కాగితమే అది కానీ అది 10 అటువంటిది
కాదు, ఆ విధంగా ప్రవేశించలేదు అది ఎందుకు చెప్పకూడదు? అని ఎందుకు చెప్పకూడదు అంటే పరమాత్మకి గుణాలు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా ఉండండి. అలా పరమాత్మ కాదు. గుణాలు లేవు పక్కన పెట్టండి. గుణము ఎప్పుడూ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. ఆధారపడి ఉంది. పరమాత్మ స్వతంత్రుడు, పరమాత్మ పరతంత్రుడు అయిపోతాడు. పరతంత్రుడు అయిపోతాడు. ఇది స్వతంత్రుడు కదా, అవును. అంచేత అతను కుదరదు. గుణము ఆ వస్తువు మీద ఆధారపడి ఉంటుంది. కానీ పరమాత్మ గుణము పదార్థము పైన ఆధారపడి ఉండును. మట్టి అనే గుణము మట్టి అనే పదార్థం మీద ఆధారపడి ఉండును. ఉప్పు గుణము ఉప్పు మీద ఆధారపడి ఉన్నది. అవును. అలాగే బంగారం ఒక ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద గోల్డ్ పదార్థ ఇట్ సెల్ఫ్. దెన్ పదార్థ బికమ్స్ ది ఇంపార్టెంట్ వన్ అండ్ ద డిపెండెంట్ వన్ విల్ బి ద గుణ. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకేవో కొన్ని మంచి లక్షణాలు గుణములు ఉన్నవి. ఆ గుణములు మీ మీద ఆధారపడి ఉన్నాయంటే మీరు ప్రైమరీ, గుణాలు సెకండరీ కదా. వాళ్ళు సెకండరీ అయిపోతాయి. అంటే మీ మీద గుణాలు ఆధారపడి ఉన్నాయి అని చెప్పినట్టు అవుతుంది. అలా చెప్పడానికి వీల్లేదు కదా. వీల్లేదు. అది నైయాయికుల వాదన. తర్వాత నెక్స్ట్ జయ గారు మీరు చెప్పండి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? మీరు ఓపెన్ చేయాలి. అందరికి ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఓపెన్ అయింది సార్. నమస్తే సార్. పరిణామవాదం గురించి చెప్పారండి. దానికి ఉదాహరణ ఒక పండు, ఆ పండులో ఉన్న విత్తనాలు లేకపోతే గింజలు, అది బీజం అని చెప్తూ ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది గురించి చెప్పారనమాట. ఎనీథింగ్ పండు అంటే పడిపోయేది లేకపోతే రాలిపోయేది అని చెప్పారు. ఇక్కడ పరమాత్మ నిర్వికారి అంటే ఆయనలో ఎలాంటి చేంజెస్ మార్పులు ఉండవు. సో పరమాత్మ జీవాత్మ ఒక్కటే అని మనం ఒక కన్ఫ్యూషన్ కి రావచ్చు. అది లాస్ట్ లో వద్దాం. ముందు పండులో బీజంలో ఎందుకు కాదు? పండు బీజంలో ప్రవేశించదుగా. పండులో బీజం ఉంది కానీ పండు బీజంలో ప్రవేశించదు ఒకటి. రెండు, పండు బీజంగా మారాలి అంటే పండులో మార్పులు రావాలి. పరమాత్మకు వచ్చే అవకాశం లేదు. పరమాత్మ పరిణామి వికారి కాదు. నిర్వికారి, అలాంటి మార్పులు చెందని పరమాత్మ. సరే సరే కమల గారు, నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? దర్పణే ప్రతిబింబవత్. అంటే అద్దంలో ప్రతిబింబం వస్తుంది అంటే నేను కాక అద్దం భిన్నంగా ఉండాలి. పరమాత్మకు భిన్నంగా ఇంకోటి లేదు కదా. నేహ నానాస్తికించిన శృతి చెప్తుంది మరొకటి లేదు. అంటే పరమాత్మను ప్రతిబింబింపజేయడానికి వేరే వస్తువు ఉండాలి. అలాంటి వస్తువు ఉన్నది అంటే మరి ఇప్పుడు ద్వైతం వచ్చేస్తుంది. అద్వైతం దర్పణం మిథ్య. దర్పణం అంటే ఆ దర్పణము లేక మనస్సు అనేటటువంటిది మిథ్య అని చెప్తే ఇది పనికొస్తుంది. వాళ్ళు మిథ్య అని చెప్పలేదు కదా ఇంతవరకు ఆర్గ్యుమెంట్. వాళ్ళు ఈ ఆర్గ్యుమెంట్ పనికిరాదు. సో ఇక్కడ ముఖ్యమైనటువంటి బోధన ఏమిటి? గౌణం ఏమిటి? ముఖ్యమైన బోధన ఏమిటి? రెండు ఉన్నాయి. ఒకటి గౌణము లేక అర్థవాదము, రెండవదేమో ముఖ్యమైనటువంటి మెసేజ్. వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ ఆల్ ద ఉపనిషత్స్? ముఖ్యమైన మెసేజ్ బ్రహ్మజ్ఞానం పొందు. జీవ పరమాత్మ జీవ పరమాత్మ రెండు లేవండి, ఉన్నది ఒక్కటేనండి అని చెప్తున్నారు కదా. జీవో బ్రహ్మ. There is only one Jiva. You call him a Jiva, no problem. Jivatma, call him as Paramatma, no problem. But there is only one thing. Whatever name you call, is it Jivatma or Paramatma? It should be only one. There is no other thing. That is the main teaching. But why all this teaching about Srishti and all that? That is the second part. Why do we teach that? ఆ రెండో పార్ట్ ఏమన్నా? అర్థం చేసుకోవడానికి. గౌణము అన్నారు. ఎందుకు అంటే అర్థం చేసుకోవడానికి. ఏమిటి అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు ప్రవేశ శృతిని మనం నిలబెట్టాలి కదా. లేదు అని చెప్పడానికి శృతి ప్రవేశించాడు అని చెప్తుంది ప్రతి చోట. ఆ ప్రవేశ శృతిని నిలబెట్టాలంటే ఏం చేయాలి? అక్కడ ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ క్రియేట్ చేయాలి. ఆ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఏదై ఉండాలి? మనస్సు అవుతుంది. ఆ మనస్సును తెలుసుకోవాలంటే సృష్టి తెలుసుకోవాలి. సృష్టి తెలుసుకుంటే ఈ సృష్టి క్రమంలో ఉపాధి మనస్సు వచ్చింది. ఈ మనస్సు అనేది మిథ్య అని చూపించాలి. దర్పణం ఏదైతే రిఫ్లెక్టింగ్ మీడియమో అది సత్యం కాదు, మిథ్య. మిథ్య అంటే అక్కడ లేదు, మనస్సు లేదని కాదు, రోజు అనుభవం అవుతుంది. మనస్సు అనేటటువంటిది స్వతంత్ర ప్రతిపత్తి లేదు, మారుతూ ఉంటుంది. చెప్పక్కర్లేదు. మీ మనసు ఇవాళ ఉన్నప్పుడు ఇంకో సెకండ్లో ఉండదు,
వికారాలు పొందుతుంది, ఎన్నో వికారాలు. మనస్సు అనేది వచ్చిపోతుంది. రాత్రిపూట మనస్సు లేదు, పొద్దున్న లేచేసరికి మళ్ళీ మనస్సు వచ్చింది, సుషుప్తిలో నాకు మనస్సు లేదు, వచ్చిపోతోంది, మారుతోంది, పరతంత్రం. కానీ ఇట్ హెస్ గాట్ ది కెపాసిటీ టు రిఫ్లెక్ట్. అటువంటి దాన్ని ఏంటంటాం? మిథ్య అంటాం. మనసుని క్రియేట్ చేసి ఆ మనసు మిథ్యని చెప్పి అటువంటి మిథ్యలో ఏర్పడిన ప్రతిబింబము కూడా మిథ్యయే అయి ఉంటుంది. కాబట్టి ఈ ప్రతిబింబమైన సర్వజగత్తు మిథ్య, ఉన్నది జీవాత్మ లేక పరమాత్మ ఒక్కటే. పరమాత్మ జీవాత్మ రూపేణ వర్తతే అని చెప్పడానికి చేసింది. ఓకే, శంకరుల వారు అర్థవాదము స్థుతి ప్రాముఖ్యత లేదు అని కూడా నొక్కి వక్కాడించి చెప్పింది. అంటే అంత మాత్రాన్ని నేను సృష్టి గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. అవసరం ఉంది. ఇంత భిన్నత్వాన్ని నేను చూస్తున్నాను, ఇది ఎందువలన ఏర్పడింది అనే సందేహం నాకు రావాలి కదా. దాన్ని పజిల్ సాల్వ్ చేసేటటువంటి అవకాశం ఈ మిథ్యాత్వాన్ని తెలుసుకోవడానికి. వీటన్నిటిలో ముఖ్యంగా చెప్పాల్సిందంటే మనసు మిథ్య అని చెప్తే చాలు, అన్ని మిథ్య అయిపోతాయి. ఎందుకు? ప్రతి వస్తువు అనుభవించేవాడు ఉంటేనే అనుభవం ఉంటుంది. వితౌట్ ఎక్స్పీరియన్సర్ దెర్ ఇస్ నో ఎక్స్పీరియన్స్డ్. ఎక్స్పీరియన్సర్ ఈజ్ ద మైండ్ అనుకుంటే ఆ మైండ్ మిథ్య అని ఎందుకు చెప్తున్నా అంటే దాని వెనకాల ఉన్న చైతన్యం వలనే మైండ్ పనిచేస్తుంది. పరతంత్రము మారుతుంది, వచ్చిపోతుంది. కాబట్టి మనసు మిథ్య. మనసు మిథ్య అని చెప్పగలిగితే సకల పదార్థాలు మిథ్య అయిపోతాయి. ఎందుకంటే ఏ పదార్థమైనా మనసులోనే తెలుస్తుంది. అన్ని జ్ఞేయాలు మనసులో జ్ఞేయాలు. మనసు ఆత్మకు జ్ఞేయం. అందువలన పరమాత్మ జీవరూపేణ వర్తతే. ద కన్క్లూషన్ ఈజ్ జీవో బ్రహ్మైవ నాపరః. వాట్ అబౌట్ జగత్? వీఆర్ నాట్ కన్సిడరింగ్ జగత్. ఎనీవే యూ హ్యావ్ ఆస్క్డ్ జగన్మిథ్య. వాట్ ఈస్ ద స్టేట్మెంట్? జీవో బ్రహ్మైవ నాపరః. Then so much is available, sir, all this jagat. Okay, you are considering that it is vyavaharika available. Okay, negate it, say it as mithya, jagan mithya. What is mithya? Available for observation, but not in reality. How? It changes and it comes and goes and it is paratantra. And it is not as it is appearing. That is the Vedanta. Paramatma jiva rupena vartate. దీనికి ఫైనల్ ఏమిటైంది? జీవరూపేణ పరమాత్మ వర్తతే అంటే ఏమిటైంది? అసలు దేర్ ఇస్ నో క్వశ్చన్. ప్రవేశం అనేది లేదు. పరమాత్మ ప్రవేశించాడు అనేది లేదు. దానికే మీరు డాక్టర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ప్రవేశం లేదంటే అర్థం ఏంటి? ప్రవేశ శృతి తప్పనా మీ ఉద్దేశం? అది 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 అపవాదం అండి. అది అలా కాదండి. ప్రవేశం లేదు అంటే రామచంద్రుడు గారు ఆఫీసులో ఉన్నారు అంటే అవైలబుల్ గా ఉన్నారు, అందుబాటులో ఉన్నారు. ఈజ్ అవైలబుల్ రైట్ నౌ హియర్. దట్ ఈస్ కాల్డ్ ఇదం. ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చారు అనేది అనవసరం. మనకి ఆయన అందుబాటులో అవైలబుల్ గా ఉన్నారా లేదా, అది పరమాత్మతో మీరు ఈక్వల్ చేశారు. మనము ఎవరు? నువ్వు వేరే లేవు, నువ్వే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మ.